ఐఎస్ఏఎస్ లో సోర్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తే చూద్దాం. ఇక్కడ క్రియేట్ అని ఇచ్చి న్యూ మ్యాపింగ్ క్రియేట్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ ఏమి ఇస్తానంటే 1 to 1 ఓకే. సో సోర్స్ వచ్చేసి ఇక్కడ టేబుల్ తీసుకుంటా. సోర్స్ అనేది ఆర్కిల్. సో టేబుల్ నేమ్ వచ్చేసి సో ఎంప్లాయీ ఇన్ఫో సేమ్ టేబుల్ తీసుకుంటాం. సో ఇందులో వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. మనకి సోర్స్ టైప్స్ అనేవి కూడా ఉన్నాయి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో సోర్స్ టైప్స్ ఇక్కడికి వస్తే సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఒకటే, ఏదో ఫైల్ అయినా ఒకటే ఫైల్, టేబుల్ అయినా ఒకటే టేబుల్. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇట్స్ లైక్ ఏ జాయిన్ లాగా అన్నమాట. సో మనకి కొన్ని టేబుల్స్ లింక్ అయి ఉంటాయి, ప్రైమరీ కీస్ ఫారిన్ కీస్. సో అలా నువ్వు జాయిన్స్ పర్ఫామ్ చేయాలంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటూ, ఓకే. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. సో యాడ్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని టేబుల్స్ అయినా సెలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ కండిషన్ పైన మనం జాయిన్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం జాయిన్స్ చేయొచ్చు. తర్వాత క్వైరీ. సో ఇక్కడ నువ్వు ఇన్ఫర్మేటిక్ లో మనం ఎలా క్వైరీస్ రాస్తామో సేమ్ అలానే క్వైరీ మోడ్ లో కూడా రాయొచ్చు. ఇక్కడ నువ్వు జాయిన్స్ రాయొచ్చు, ఫిల్టర్స్ రాయొచ్చు, డూప్లికేట్స్ వేయాలంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవచ్చు, సార్టింగ్ చేయాలంటే సార్టింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో అలా క్వైరీస్ అన్ని రాయాలంటే సోర్స్ టైప్ వచ్చేసి క్వైరీ సెలెక్ట్ చేసుకోవాలి. పారామీటర్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న లాగానే పారామీటర్ ప్యాడ్స్ లో మనం క్వైరీస్ రాయొచ్చు, ఫిల్టర్స్ చేసుకోవచ్చు, ఎలా అయినా రాయొచ్చు అనమాట. సో పారామీటర్స్ అనేది ఇక్కడ న్యూ పారామీటర్ క్లిక్ చేసి ఆ పారామీటర్ నేమ్ ఇచ్చి టైప్ ఏంటి, సో అదంతా ఇచ్చి మనం రాయొచ్చు. సో సోర్స్ టైప్స్ లో కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. సో లెట్స్ గో విత్ ఫస్ట్ సింగిల్ ఆబ్జెక్ట్. అంటే సింగిల్ ఒకటే ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంప్లాయీ ఇన్ఫో, తర్వాత ప్రివ్యూ డేటా అంటే నువ్వు డేటాని ప్రివ్యూ చేయొచ్చు. బట్ ఇలాంటి ప్రాపర్టీస్ మనకి ఇన్ఫర్మేటిక్ లో లేదు. ఓకే. సో అది మోర్ అడ్వాంటేజ్ ఇక్కడ. సో నువ్వు ఇక్కడే డైరెక్ట్ గా ఆ టేబుల్లో ఏమేమి డేటా ఉంది మొత్తం నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా సోర్స్ లో ఉందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. తర్వాత క్వైరీ ఆప్షన్స్ కి వెళ్తే ఇక్కడ ఫిల్టర్ ఉంది, సార్ట్ ఉంది. సో క్వైరీ రాసి నువ్వు ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా ఇక్కడ ఒక కండిషన్ ఇస్తే ఫిల్టర్ కండిషన్ తీసుకోవచ్చు. ప్లస్ పైన క్లిక్ చేస్తే నీకు ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే టేబుల్ నేమ్, ఏ ఫీల్డ్ పైన నువ్వు ఫిల్టర్ చేయాలి. జెండర్ అనుకుందాం, ఆపరేటర్. సో ఇన్ని ఆపరేటర్స్ ఉన్నాయి మనకి. ఈక్వల్ ఇక్కడ అని ఇస్తాం. సో ఇది ఒక ఫిల్టర్ కండిషన్. సార్ట్, నువ్వు సార్ట్ చేయాలంటే సో ఇక్కడ ఫిల్టర్ కండిషన్ కూడా మనకి 2 టైప్స్ 3 ఉన్నాయి. కంప్లీట్లీ పారామీటరైజ్డ్, అడ్వాన్స్. పారామీటరైజ్ అంటే మనం ఫిల్టర్ కండిషన్ ని ఫైల్ రూపంలో కూడా మనం పాస్ చేయొచ్చు. కంప్లీట్లీ పారామీటరైజ్ ఇస్తే పారామీటర్ ఫైల్ లొకేషన్ నేమ్ ఇస్తాం. అడ్వాన్స్డ్ అంటే క్వైరీ మోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో నువ్వు ఇక్కడ ఫిల్టర్ కండిషన్ రాయొచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి జెండర్, సేమ్ మనం ఇన్ఫర్మేటిక్ లో ఎలా క్వైరీ రాసామో అలా ఇలా కూడా రాయొచ్చు. అడ్వాన్స్డ్ మోడ్ అంటే ఇట్స్ లైక్ క్వైరీ లాగా ఓపెన్ అవుతుంది, మనం క్వైరీస్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇన్ని టైప్స్ ఉన్నాయి మనకి. పారామీటర్ లేదు, ఏ పారామీటర్స్ లేదంటే నువ్వు సింపుల్ గా ఒక కండిషన్ లాగా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎంప్లాయీ ఇన్ఫో ఫీల్డ్ జెండర్ ఈక్వల్ టు ఇలా. తర్వాత నువ్వు డేటాని సార్ట్ చేయాలంటే సేమ్ ఇక్కడ కూడా నీకు పారామీటరైజ్ ఉంటుంది, నాట్ పారామీటరైజ్ ఉంటుంది. సో నేను పారామీటర్ లాగా యూజ్ చేయట్లేదు, సార్ట్ ఆర్డర్. సో ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి ఓన్లీ అసెండింగ్ ఉంటుంది.
రియల్ టైమ్ అయితే మనకి డిసెండింగ్ కూడా చూపిస్తుంది. సార్ట్ ఆర్డర్ మనం ఎలా సార్ట్ చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్, టేబుల్ నేమ్‌లో ఫీల్డ్. సో, ఐడీని సార్ట్ చేయాలా? నేమ్, ఈమెయిల్, డిపార్ట్మెంట్, సాలరీ, డీఓపీ, జెండర్. సో, లెట్స్ సే ఐడీ అనేది యూనిక్ కాబట్టి సో, ఐడీ నేమ్‌ని నేను అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తున్నా. సో, ఇది ఫిల్టర్ సార్ట్. ఓకే. క్లిక్ ఆన్ ఓకే. సో, క్వెరీ ఆప్షన్స్‌లో మనం ఇవన్నీ ఇచ్చాము. ఇక్కడ డిస్టింక్ట్ రోస్ ఓన్లీ. సో, ఇది డిస్టింక్ట్ అంటే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయడానికి మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. తర్వాత అడ్వాన్స్‌కి వెళ్తే ఇంకేమున్నాయి మనకి? సో, ప్రీ సెషన్ కమాండ్ ఉంది. ఇన్ఫర్మేటిక్‌లో ప్రీ సెషన్ కమాండ్స్ అంటాము. ఇక్కడ ప్రీ ఎస్‌క్యూఎల్, పోస్ట్ ఎస్‌క్యూఎల్, ఎస్‌క్యూఎల్ ఓవర్రైడ్. ఓకే. సేమ్ ప్రాపర్టీసే ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేటిక్‌లో ఏవేవి ఉన్నాయో అవే ఉన్నాయి. సో, ప్రీ ఎస్‌క్యూఎల్‌లో సో, డేటా రీడ్ చేసే ముందు ఏమైనా అప్డేషన్ గాని, డిలీషన్ చేయాలంటే మనం ప్రీ ఎస్‌క్యూఎల్‌లో ఇక్కడ రాస్తాం. పోస్ట్ ఎస్‌క్యూఎల్ డేటా రీడ్ అయిన తర్వాత ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే పోస్ట్ ఎస్‌క్యూఎల్‌లో రాస్తాం. ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్రైడ్. ఇక్కడ నువ్వు క్వెరీ ఇస్తావు కదా! ఆహ్, ఓకే. సో, ఇక్కడ ఫిల్టర్ కండిషన్ ఇచ్చావు. సార్టర్ కండిషన్ ఇచ్చావు. తర్వాత నువ్వు క్వెరీ రాయాలనుకుంటే నార్మల్‌గా మనకి ఇక్కడే ఉంది. క్వెరీ అని ఇస్తే ఇక్కడ క్వెరీ రాయొచ్చు. సో, ఈ క్వెరీకి ఇక్కడ రాసే క్వెరీకి ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్‌రైడ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియారిటీస్ ఉన్నాయన్నమాట. పారామీటర్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ఎస్‌క్యూఎల్ ఓవర్‌రైడ్, థర్డ్ వచ్చేసి నార్మల్ మనం రాసే ఎస్‌క్యూఎల్. సో, ఇది ప్రియారిటీస్ మనకి ఐఎస్‌సిఎస్‌లో. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉన్న సర్వర్ ఏం చేస్తుందంటే పారామీటర్ చెక్ చేస్తుంది ఫస్ట్. పారామీటర్స్ ఏమైనా డిఫైన్ చేసినారా? పారామీటర్ డిఫైన్ చేయలేదంటే ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్‌రైడ్‌కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్‌రైడ్. ఇక్కడ ఏదైనా క్వెరీస్ ఉంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఇది కూడా లేదంటే నెక్స్ట్ నార్మల్ మన ప్రాపర్టీస్‌లో ఇక్కడ ఏమి ఇచ్చామో సోర్స్ టైప్ క్వెరీ అని ఇచ్చింటే తర్వాత ఇది రీడ్ చేస్తుంది. ఓకే. సో, ఇది ప్రియారిటీస్ మనకున్నది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతారు పక్కాగా. సో, వాట్ ఆర్ ద ప్రియారిటీస్ వి హావ్ ఇన్ అవర్ IACS అని. When you design a mapping, so when you run the mapping, what are the first priorities it will say. సో, నువ్వు సోర్స్ టైప్‌లో నువ్వు క్వెరీ ఆప్షన్ ఇచ్చావు. తర్వాత ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్‌రైడ్‌లో కూడా నువ్వు క్వెరీ రాసావు. బట్ ఐఎస్ఎస్ ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ చేస్తుందని అడుగుతారు. సో, ఇక్కడ 2 ఉన్నాయంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్‌రైడ్. ఓకే. ఫస్ట్ వచ్చేసి పారామీటర్. నువ్వు పారామీటర్స్ ఏం డిఫైన్ చేయలేదంటే నెక్స్ట్ ప్రియారిటీ ఎస్‌క్యూఎల్ ఓవర్‌రైడ్. సో, అది కూడా లేదంటే నార్మల్ మనం ఇక్కడ ఏమేమి ఇచ్చామో అది తీసుకుంటుంది. సో, పారామీటర్ డిఫైన్ అయ్యుంటే ఫస్ట్ ప్రయారిటీ పారామీటర్ తీసుకుంటుంది. తర్వాత క్వెరీ ఓవర్‌రైడ్, తర్వాత ఇక్కడ రాసిన క్వెరీస్. సో, అది ప్రియారిటీస్. సో, నువ్వు క్వెరీస్ ఇక్కడ క్వెరీ రాస్తాం కదా! సో, అది కాకుండా వేరే నువ్వు మళ్ళీ ఏమైనా ఓవర్‌రైడ్ చేయాలనుకుంటే నువ్వు ఎస్‌క్యూఎల్ క్వెరీ ఓవర్‌రైడ్‌లో మనం రాయొచ్చు. ఓకే. స్కీమ్ అనేది టేబుల్ అవసరం లేదు. అవుట్‌పుట్ ఈస్ రిపీటబుల్ ఇది కూడా అవసరం లేదు. సో, ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకున్నది సోర్స్‌లో. ఇంక ఫీల్డ్స్‌లోకొస్తే నార్మల్ మనకు తెలిసిందే ఏవే కాలమ్స్ ఉన్నాయి. తర్వాత పార్టిషన్. కీ రేంజ్ పార్టిషన్, పాస్ త్రూ పార్టిషన్. కీ రేంజ్ అంటే మనకి ఇక్కడేముంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ని తీసుకున్నాం. ఓకే. సో, డేట్ ఆఫ్ బర్త్‌లో సో, నువ్వు పార్టిషన్ చేయాలి. లెట్స్ సే ఇక్కడ మనకు ఓన్లీ 12 రోస్ ఉన్నాయి. సో, ఇన్ రియల్ టైమ్‌లో మనకి లాక్స్‌లో ఉంటాయి. సో, నువ్వు ఎంటైర్ డేటాని ఒకటేసారి రీడ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా డిక్రీజ్ అవుతది. ఎందుకంటే వన్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ వన్ బై వన్ రీడ్ చేసుకుంటూ వస్తుంది. సో,
లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ని రీడ్ చేయాలంటే ఐఎస్ఎస్ కి లైక్ సమ్ మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. ఓకే. తర్వాత మనకి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్, తర్వాత బిజినెస్ లాజిక్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. సో నువ్వు పార్టీషన్స్ చేస్తే ఒకటేసారి లెట్స్ సే ఇప్పుడు నువ్వు 10 3 పార్టీషన్స్ చేసావనుకో. సో నీ దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా 100 రికార్డ్స్ ఉన్నాయి. దీన్ని నువ్వు 4 పార్టీషన్స్ చేస్తే సో అప్పుడు ఇది ఎలా డివైడ్ అవుతుంది? 1 టు 25 ఒక సెట్, 26 టు 50 ఒక సెట్, 51 టు 75 ఒక సెట్, 76 టు 100, 76 టు 100 ఒక సెట్. సో ఇవన్నీ ప్యారలల్ గానే రన్ అవుతాయి అన్నమాట ఇప్పుడు. సో అన్ని ఒకటేసారి రన్ అయినప్పుడు నీకు డేటా రీడ్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో దానికి పార్టిషన్స్ అనేది యూజ్ చేస్తారు. సో కీ రేంజ్ పార్టిషన్, పాస్ త్రూ పార్టిషన్ అని రెండు ఉంటాయి. సో కీ రేంజ్ అంటే మనకి ఏమైనా డేట్ వాల్యూస్ ఉంటే, ఉన్నాయనుకో, లెట్స్ సే సమ్ 1960 లేకపోతే 1890 నుంచి నీ దగ్గర 2010 వరకు డేటా ఉంది. సో అప్పుడు మనకి డేట్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఈ కీ రేంజ్ అనేది పార్టిషన్ సెలెక్ట్ చేసుకుంటే మనం రేంజెస్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడ లైక్ 1890, సో ఎండ్ రేంజ్ వచ్చేసి సమ్ 1900, తర్వాత మళ్ళీ ఇంకోటి 1991 నుంచి 2000. ఓకే. సో 1890 1900 నుంచి 2000, తర్వాత 2000 నుంచి 2025. సో ఇలా నీకు డేట్ వాల్యూస్ తెలిస్తే నువ్వు ఇక్కడే రేంజ్ ఇవ్వచ్చు అనమాట. స్టార్ట్ రేంజ్, ఎండ్ రేంజ్. సో అలా ఇచ్చి మనము ప్యారలల్ గా రన్ చేస్తాం. సో ఇది కీ రేంజ్ పార్టిషన్ అంటారు. పాస్ త్రూ పార్టిషన్ అంటే పాస్ త్రూ అంటే ఇక్కడ మనము క్వైరీస్ రాస్తాం ఇక్కడ కూడా. సో ఎస్క్యూఎల్ క్వైరీ, ఎస్క్యూఎల్ ఫిల్టర్, సో అలా ఇచ్చి మనం ఇక్కడ క్వైరీస్ రాసుకోవచ్చు. ఈ పార్టిషన్స్ అన్ని మనం చూద్దాం తర్వాత. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. ఓకే. సోర్స్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత క్వైరీ ఆప్షన్స్ ఏమున్నాయి, అడ్వాన్స్ లో ఏమున్నాయి. సో నీకు ఇంటర్వ్యూలో ఈ ప్రాపర్టీస్ కూడా అడుగుతారు. ఇప్పుడు నువ్వు సోర్స్ లో మనకి ఏవేవి ప్రాపర్టీస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ లో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయని అడుగుతారు. సో నువ్వు క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు మనకి సోర్స్ టైప్స్ ఏవి ఉన్నాయి, తర్వాత క్వైరీ ఆప్షన్స్ ఏమున్నాయి, అడ్వాన్స్ అంటే ఏమున్నాయని. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం కూడా ఫిల్టర్ చేస్తున్నారు. ఎంప్లాయీ ఇన్ఫో, జెండర్ ఈక్వాలిటీ ఏమో సార్టింగ్ చేస్తున్నారు. సేవ్ ఇట్. సో టార్గెట్ వచ్చేసి ఇక్కడ నీకు సోర్స్ క్వాలిఫైర్ అనేది ఉండదు. సో అది ఒక డిఫరెన్స్ ఇన్ఫర్మేటికా కి, ఐఏసిఎస్ కి. సో మనకి ఇక్కడ సోర్స్ లోనే అన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసారు. ఓకే. సో ఇక్కడ సోర్స్ క్వాలిఫైర్ అనే కాన్సెప్టే ఉండదు. సోర్స్ అంటే సోర్స్ అంటే ఇక్కడ. సో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ అనేది. సో టార్గెట్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏం చేద్దాము, టార్గెట్ లోకి లోడ్ చేద్దాం. మనం క్వైరీస్ రాసిన, సోర్స్ లో రాసిన క్వైరీస్ ని కండిషన్స్ అన్ని అప్లై చేద్దాం ఇక్కడ టార్గెట్ లో.
ఈ ఎంప్లాయీ ఇన్ఫో. సో ఇందులో ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి నేను ట్రంకేట్ చేస్తున్నా లోడ్ చేసే ముందు. ఐడి నేమ్ డిపార్ట్మెంట్ శాలరీ ఇదేనా? ఓకే. సో what I'll do, I'll just do smart map. సో ఆటోమేటిక్గా అంత మ్యాప్ అవుతుంది. సేవ్ ఇట్. సో మ్యాపింగ్ అనేది వ్యాలిడ్. సో లెట్స్ రన్ ద మ్యాపింగ్. సో డేటా ఉంది కాబట్టి నేను ఏం చేస్తా ట్వంటీ. సో మాన్యువల్గా నేను ట్రంకేట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాపింగ్లో మనం ఆల్రెడీ ట్రంకేట్ ఆప్షన్ ఎనేబుల్ చేసాం కాబట్టి అదే ట్రంకేట్ చేస్తాం. ఏమంటే ఫస్ట్ ప్రాక్టీస్ పర్పస్కి నీకు చూపిస్తున్న డేటా కరెక్ట్గా లోడ్ అవుతుందా లేదా. లెట్స్ రన్ ద మ్యాపింగ్. సో మనం ఫిల్టర్ చేసాం కాబట్టి ఓన్లీ మెయిల్ రిలేటెడ్ రికార్డ్స్ ఒక్కటే లోడ్ అవ్వాలి. సో 12 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంతకుముందు డేటా ఉంది ఇది. సో ఇప్పుడు ట్రంకేట్ చేసి లోడ్ చేసి ఉండాలి. 16 ఉన్నాయి కదా, ఇప్పుడు 12 ఉండాలి. సో ఓన్లీ 12 రికార్డ్స్ వచ్చేది. సో జెండర్ ఈక్వల్ టు ఎం, ఓన్లీ ఎం రిలేటెడ్ డేటా ఒకటే వచ్చింది. తర్వాత మనం సార్ట్ చేసింది ఏంటి, ఐడి పైన సార్ట్ చేసాం. సో ఇది కూడా సార్ట్ అయింది. 1 2 3 5 7 8 10 11 12 13 16 17. సో ఇది కూడా సార్ట్ అయింది. సో మిగతా రికార్డ్స్ ఇక్కడ మిస్ అయినట్టుగా అవన్నీ జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ అనమాట. సో అందుకే ఆ రికార్డ్స్ లేవు ఇక్కడ, ఓన్లీ ఎం రిలేటెడ్ రికార్డ్స్ ఒకటి నోట్ చేస్తాం. ఓకే. సో సో ఇవి రెండు ఆప్షన్స్ ఒకటి మనం ఎనేబుల్ చేస్తాం. సో ఇంకోటి ఏంది, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పే కదా. తర్వాత క్వైరీ ఉంది, పారామీటర్ ఉంది. సో మిగతా నువ్వు ట్రై చేయి. ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీ ఓవర్ లో ఏం చేస్తామంటే ఇక్కడ క్వైరీ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నువ్వు ఒక క్వైరీ డిఫైన్ చేయి. ఓకే. ఇక్కడ కూడా సేమ్ నువ్వు ఫిల్టర్ కండిషన్ అప్లై చేయి. వేర్ జెండర్ ఈక్వల్ టు మేల్ అని ఇవ్వు ఇక్కడ క్వైరీలో. తర్వాత ఇక్కడ క్వైరీ ఓవర్ లో ఫీమేల్ అని ఇవ్వు. సో అప్పుడు నీకు తెలుస్తుంది ఏ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుందని. సో ఫీమేల్ డేటా నీకు లోడ్ అయిందంటే, సో యాజ్ ఏ సెడ్ ప్రిఫరెన్స్ వైజ్గా ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీ అనేది తీసుకుంటుంది. సో నువ్వు రెండు మెన్షన్ చేస్తే అది తీసుకునేది ఒకటే, ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీ ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ అంటేనే అర్థం అవుతుంది కదా, ఉన్న క్వైరీని అది ఓవర్ రైడ్ చేస్తుందని. సో ఈ క్వైరీని అది ఇగ్నోర్ చేస్తుంది అప్పుడు. సో నువ్వు అలా ట్రై చేసి చూడు ఒకసారి. సో నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఏ క్వైరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని. ఓకే. సో తర్వాత ఇంకేమున్నాయి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. యాడ్ సోర్స్ ఆబ్జెక్ట్, ఫస్ట్ మనకి రిలేషన్ ఉండాలి. సో లెట్స్ కస్టమర్ తీసుకున్నాము. సో దీనికి రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఒకటే మనం యూజ్ చేయాలి. సో రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడికి చూపిస్తుంది. సో ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ అనేది ఈ కస్టమర్కి ఏవి లేవు ప్రస్తుతానికి. సో అందుకే ఇక్కడ చూపించట్లేదు. ఓకే. సో మన ప్రైమరీ కీ ఫారిన్ కీస్ అవి తర్వాత చూద్దాం. సో ఆ టైంలో నేను మీకు చూపిస్తాను ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం ఎలా సెలెక్ట్ చేయాలి. జాయిన్స్, మనం జాయిన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చూసినప్పుడు అప్పుడు చూద్దాం. సో ఓకే.
సో, ఇదొచ్చేసి మొత్తం సోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట.